హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ సింపుల్ లైఫ్ విత్ మమత. ఈ రోజు మన వీడియోలో ప్రాన్ కర్రీ ఎలా చేసుకోవాలనేది మనం చూద్దామండి. చాలా బాగుంటుంది, టేస్ట్ సింపుల్గా కూడా అయిపోతుంది, పెద్ద టైం ఏం పట్టదు, తొందరగానే అయిపోతుంది. ఎప్పుడు తినని వాళ్ళు కూడా తింటారు, బాగుంటుంది అని చెప్పి మళ్ళీ మళ్ళీ తింటారు, అంత టేస్టీగా ఉంటుంది. దీనికోసం ముందుగా మనం కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని క్లీన్ చేసి పెట్టుకున్న ప్రాన్స్ వేసుకుందాం. ముందుగా ప్రాన్స్ క్లీన్ చేసుకునేటప్పుడే నేను ఉప్పు, పసుపు, ఇంకా కొద్దిగా నిమ్మరసం వేసి క్లీన్ చేసుకున్నా. దీనివల్ల ఏంటంటే ప్రాన్స్ అనేది నీచు వాసన రాకుండా ఉంటుంది. ఇప్పుడు మనం ఉప్పు, పసుపు వేసుకున్నాక వాటిని బాగా మిక్స్ చేసుకుందాం. కాసేపు అవి ఫ్రై అయ్యేటప్పటికే రెయ్యిల్లో నుంచి వాటర్ అనేది రిలీజ్ అవుతుంది, మీకు అక్కడ కనిపిస్తుంది కదా. ఆ వాటర్ అంతా కూడా మనం ఎగిరిపోయినంత వరకు కూడా ప్రాన్స్ని ఫ్రై చేసుకోవాలి. వాటర్ అంతా కూడా ఇంకిపోవాలి కంప్లీట్గా. దానికోసం ఒక 5 to 10 minutes టైం పడుతుంది ఈ ప్రాసెస్ అంతా పూర్తి అవ్వడానికి. కానీ కంప్లీట్గా వాటర్ అంతా డ్రైన్ అయిపోవాలి ఆటోమేటిక్గా. మనకి ఇక్కడే ప్రాన్స్ అనేవి ఒక 50% వరకు ఆల్రెడీ కుక్ అయిపోతాయి. ఇప్పుడు వీటిని మనము సపరేట్ చేసుకుందాం ఒక ప్లేట్లో వేసుకొని. ఇప్పుడు కర్రీ చేసుకోవడానికి నేను అదే కడాయిని వాష్ చేసి పెట్టుకున్నా. అందులో మళ్ళీ కొద్దిగా ఆయిల్ తీసుకొని కొద్దిగా బిర్యానీ స్పైసెస్ వేసుకుందాం. నేను ఇక్కడ లవంగాలు, ఇలాచి, బిర్యానీ ఆకు, జీలకర్ర అంతే తీసుకుంటున్నా, మిగతావన్నీ కూడా తీసుకోవట్లేదు, ఓన్లీ ఈ 3 ఐటమ్సే తీసుకుంటున్నా. ఇవి కూడా కొద్దిగా చిటపట్లాడాక నేను మీడియం సైజ్ ఆనియన్ని ఒక 2 కట్ చేసి పెట్టుకున్నా, చిన్న ముక్కలుగా. అప్పుడే కర్రీ టేస్ట్ కూడా బాగుంటుంది. వీలైతే ఎంత చిన్న ముక్కలుగా అయితే అంత చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. అందులోనే 2 పచ్చిమిర్చి చీలకలు, ఇంకా 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకున్నా. అవి బాగా ఫ్రై, గోల్డెన్ బ్రౌన్ కలర్ షేడ్ వచ్చినంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. అవి కూడా ఫ్రై అయ్యాక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా తీసుకుంటున్నా. అది కూడా బాగా ఆయిల్లో ఫ్రై చేశాక అలాగే ఒక మీడియం సైజ్ టొమాటో, ఒక టొమాటో ప్యూరీనే నేను యాడ్ చేసుకుంటున్నా. కొంతమంది మీకు నచ్చితే టొమాటో ఫ్లేవర్ ఇష్టమైతే ఒక చిన్న టొమాటోలు 2 కూడా ప్యూరీ చేసుకొని వేసుకోవచ్చు. నేనైతే మీడియం సైజు ఒక టొమాటో వేసుకుంటున్నా. అది కూడా ఆయిల్ అంతా సెపరేట్ అయినంత వరకు మనం టొమాటోని కూడా అందులో బాగా ఫ్రై చేసుకోవాలి, ఆ ప్యూరీ కూడా. ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న ప్రాన్స్ అనేవి టొమాటో ప్యూరీలో మిక్స్ చేసుకొని ఒక 5 minutes బాగా మిక్స్ చేసి ఫ్రై చేద్దాం. ఎందుకంటే గ్రేవీ అంతా కూడా రొయ్యలకి పడుతుంది. ఇప్పుడు అందులోనే కొద్దిగా పసుపు, ఉప్పు లైట్గా మన టేస్ట్కి సరిపడినట్టు వేసుకుందాం. ఆల్రెడీ మనం ముందు ఫ్రై చేసేటప్పుడు కొద్దిగా వేసాము కాబట్టి చూసుకొని వేసుకోండి. సరిపోకపోతే లాస్ట్లో అడ్జస్ట్ చేసుకోవచ్చు, కానీ ముందుగానే అంతా వేసేయవద్దు. ఇంకా అలాగే లైట్గా కారం కూడా వేసి మిక్స్ చేసుకుందాం. ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసి మసాలాలన్నీ కాసేపు రొయ్యలకి పట్టిద్దాం, ఒక 5 minutes కుక్ చేసుకొని. తర్వాత నేను ముందుగానే కొద్దిగా చింతపండు గుజ్జు సైడ్కి తీసుకొని పెట్టుకున్నా. ఇప్పుడు అది కూడా ఇందులోకి యాడ్ చేసేస్తున్నా. తర్వాత ఒక కప్పుతో వాటర్, మన గ్రేవీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా మీకు ఎంత వాటర్ కావాలంటే అంత వేసుకోవచ్చు. ఇక్కడ నేను పులుపుని బ్యాలెన్స్ చేయడానికి కొద్దిగా చిన్న బెల్లం ముక్క కూడా యాడ్ చేస్తున్నా అండి, బాగుంటుంది టేస్ట్ అనేది. ఇప్పుడు బాగా మిక్స్ చేశాక మనం ఒక ప్లేట్ అనేది మూత పెట్టేసి బాగా రొయ్యల్ని కుక్ చేద్దాం. మీకు ఇలా స్క్రీన్లో చూపిస్తున్నట్టుగా కాసేపు అయినప్పటికీ కూర అనేది దగ్గర పడుతుంది, గ్రేవీ అనేది చిక్కబడుతుంది. ఇంకా ఫైనల్గా కర్రీ రెడీ అవుతుంది అనే టైంలో కొద్దిగా గరం మసాలా కూడా యాడ్ చేసుకుందాం. నేను గరం మసాలా కూడా మిక్స్ చేసుకున్నాక ఇంకా ఫైనల్గా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసేసి ఒక 5 minutes బాగా మిక్స్ చేసి పెట్టుకుందాం. ఇంకంతే అండి, మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఇంకా మనం వేడివేడి అన్నంతో సర్వ్ చేసుకోవచ్చు. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి చెప్పండి కామెంట్లో ఎలా వచ్చింది అనేది మీకు కూడా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.